దేశంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగం ఉన్న ఈ దేవాలయం ఎన్నో అద్భుతాలకి ప్రతీక. సుమారు 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు శివభక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. 216 అడుగుల ఎత్తున్న ఈ గోపురం పైన 80 టన్నుల భారీ రాయిని అమర్చారు. దీనినే కుంభం అని అంటారు. ఆ కాలంలో అంత బరువును పైకి ఎలా తీసుకెళ్లారో తెలుసా? కేవలం ఆ కుంభం కోసమే 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంపును నిర్మించి వేలాది ఏనుగుల సహాయంతో దాన్ని శిఖరం పైకి చేర్చారు. మరో వింత ఏంటంటే ఈ ఆలయానికి భూమి లోపల పునాదే లేదు, కేవలం ఇసుక మీద కట్టారు. ఆలయ నిర్మాణానికి 130,000 టన్నుల గ్రానైట్ వాడారు. కానీ 60 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా క్వారీలే లేవు. కొన్ని వేల ఏనుగులు ఆ గ్రానైట్ను ఆలయం కోసం మోసుకువచ్చాయి. 6 పెద్ద భూకంపాలు, సునామీ వచ్చినా ఈ ఆలయం ఇంచు కూడా కదలలేదు. పరిశోధకులకి అంతుచిక్కని రహస్యం ఏమిటంటే పునాది లేకుండా ఇంత పెద్ద ఆలయం ఎలా సాధ్యం? మధ్యాహ్నం నీడ ఎందుకు కనిపించదు? ఇది మన దేశపు గొప్ప కళా ప్రతిభకు నిదర్శనం.